హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా కోహ్లీ మరియు రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు తిరిగి టీ20 జట్టులోకి వస్తారా లేదా అనే చర్చకు తెరపడింది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కి భారత్ జట్టు ఎంపికపై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ఈ ఫార్మాట్కు దూరంగా ఉంటూ వస్తున్న రోహిత్ మరియు కోహ్లీలు జట్టులోకి తిరిగి వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. లాస్ట్ ఇయర్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ ఇద్దరు టెస్ట్ వన్డేలపైనే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో యువ ఆటగాళ్లు టీ20 జట్టులోకి వచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు జట్టు ఎంపికను టీ20 ప్రపంచ కప్తో ముడిపెట్టి చూడడంతో రోహిత్ కోహ్లీ విషయంలో కొద్ది డౌట్ నెలకొంది. ఇప్పుడు ఈ ఇద్దరిని సిరీస్కి ఎంపిక చేయడంతో టీ20 ప్రపంచ కప్లోనూ వీళ్ళు ఆడతారనే సంకేతాలను బీసీసీఐ పంపింది. జట్టుకు ఈ సీనియర్లు అవసరం ఉంది. నిజానికి గతేడాది వన్డే ప్రపంచ కప్ గెలిచి ఉంటే ఈ ఇద్దరు టీ20లో మళ్ళీ చూసేవాళ్ళు కాదేమో, కానీ అది త్రుటిలో చేజారడంతో ఇప్పుడు వీళ్ళు ఇద్దరి చూపు టీ20 వరల్డ్ కప్ పై పడింది. టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకోవడంగా మారింది. ఈ ఏడాది జూన్ 1న టీ20 వరల్డ్ కప్ ఆరంభమవుతుంది. ఒకవేళ వీళ్ళ కోసం యువగాటలను తప్పించడం సరికాదని అనుకుంటే వీళ్ళ స్థానాల్లో టీ20లో ఆడుతున్న యువ ఆటగాళ్లు కూడా మరీ ఉత్తమ ప్రదర్శన ఏమీ చేయలేదు. మరోవైపు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండడం కూడా సెలెక్టర్లు రోహిత్ కోహ్లీల వైపు చూడ్డానికి దారి తీసింది. భారత్కు ఐసీసీ ట్రోఫీల కరువు తీర్చేందుకు రోహిత్ మరియు కోహ్లీల అనుభవం జట్టుకు కలిసొచ్చేదే. వీళ్ళిద్దరూ మంచి ఫిట్నెస్తో ఉన్నారు, మెరుగైన ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ నాయకత్వంలో అనుభవజ్ఞుడైన కోహ్లీ జట్టులో ఉండగా యువ ఆటగాళ్లు సత్తా చాటితే భారత్కు వరల్డ్ కప్లో తిరుగుండదు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ ఆదివారం 16 మందితో ప్రకటించిన జట్టులో గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్య మరియు రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ దూరమయ్యారు. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్లో భారత్ ఆడిన మ్యాచ్లకు మొదట హార్దిక్, ఆ తర్వాత సూర్య కెప్టెన్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఏషియన్ గేమ్స్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించాడు. వన్డే ప్రపంచ కప్లో హార్దిక్ గాయపడడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20లో జట్టును సూర్య నడిపించాడు. కానీ దక్షిణాఫ్రికాలో సూర్యకు గాయమైంది. కోలుకుంటున్న వీళ్ళిద్దరూ నేరుగా ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తిరిగి రోహిత్కే జట్టు పగ్గాలు అందించింది. దీన్ని బట్టి ప్రపంచ కప్లో అతనే కెప్టెన్గా కొనసాగే ఆస్కారం ఉంది. మరోవైపు మానసిక ఆందోళన కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ముందే స్వదేశం వచ్చిన ఇషాన్ కిషన్ను ఆఫ్ఘన్తో టీ20లకు ఎంపిక చేయలేదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్లో సెంచరీతో అలరించిన సంజు శాంసన్ను టీ20 జట్టులోకి తీసుకొచ్చారు. సంజు శాంసన్కి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఇక్కడ నిరూపించుకుంటే వరల్డ్ కప్లో అర్హత సాధించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం కేఎల్ రాహుల్ని డ్రాప్ చేసినట్టుగా తెలిసింది. సో సెలెక్టర్లు కేఎల్ రాహుల్ని టీ20 ఫార్మాట్కి సూటబుల్ కాదని అనుకున్నారేమో. టెస్టుల్లో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్కి రెస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో టెస్ట్ బౌలర్స్ అందరికీ సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. బుమ్రా, సిరాజ్, జడేజా మరియు గాయపడిన షమీలను సెలెక్టర్లు పరిగణించలేదు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే నవంబర్ 28న ముఖేష్ కుమార్ వివాహం జరగగా ఆ తర్వాత తనను ఆస్ట్రేలియా సిరీస్కి, సౌత్ ఆఫ్రికాలో జరిగిన అన్ని సిరీస్లకు సెలెక్ట్ చేయడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు. సో అతనికి మ్యారేజ్ తర్వాత కలిసి వచ్చిందనే చెప్పాలి. కానీ ఎలాంటి విరామం దొరకకపోవడం కొద్దిగా బాధాకరం. టీమిండియా ప్రాబబుల్ చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రింకు సింగ్ బ్యాటర్స్గా ఉంటారు. సంజు శాంసన్ మరియు జితేష్ శర్మ కీపర్స్గా వ్యవహరిస్తారు. తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లు. ఇందులో 3 స్పిన్ ఆల్రౌండర్ కాగా శివం దూబే హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన పేస్ ఆల్రౌండర్. హర్షదీప్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లు పేస్ బౌలర్స్. కుల్దీప్ మరియు బిష్నోయ్లు స్పిన్ బౌలర్స్ను. సెలెక్టర్లు యజువేంద్ర చాహల్ని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 11న మొహాలీలో మొదటి మ్యాచ్ ఆడుతుంది. జూన్ 14న రెండో మ్యాచ్ ఇండోర్లో,
జూన్ 17న మూడో మ్యాచ్ బెంగళూరులో ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాబుల్స్ వచ్చేసి ఇబ్రహీం జర్దాన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గుర్బాస్, జజాయ్, అలికిల్, షా, నబీ, జద్రాన్, జనత్, ఒమర్జాయ్, అష్రఫ్, రెహమాన్, ఫరూకీ, మాలిక్, హక్, నూర్ అహ్మద్, సలీం, అహ్మద్, నేబ్ మరియు రషీద్ ఖాన్లు పాల్గొననున్నారు. రోహిత్ మరియు కోహ్లీల రీఎంట్రీపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.